హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి బీన్స్ కుర్మా అండి. సో ఇది వచ్చేసి పూరీకి అండ్ జీరా రైస్కి, బగారా రైస్కి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మసాలా అండి. మసాలా ఎలా చేస్తారో మీతో షేర్ చేసుకుంటాను. తర్వాత టొమాటోస్ కావాలి, ఆనియన్, కరివేపాకు అండ్ బీన్స్. సో ఈ బీన్స్‌ని ముక్కలు కట్ చేసుకొని, వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో మసాలా కోసం పాన్ పెట్టేసుకున్నాను. పీనట్స్ అండి ఒక 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. సో రోస్ట్ చేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. సో ధనియాలు 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. సో లో ఫ్లేమ్‌లో రోస్ట్ చేసుకుంటున్నానండి. సెసమే సీడ్స్ యాడ్ చేస్తున్నాను. నువ్వులు యాడ్ చేస్తున్నాను 1 టీ స్పూన్. సో ఇవన్నీ లో ఫ్లేమ్‌లో మనము మగ్గించుకోవాలి. సో కొబ్బరండి, ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. సో చెక్క యాడ్ చేస్తున్నానండి. మొగ్గలు 2 యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లార్చుకోవాలండి. చల్లార్చుకొని మిక్సీ జార్‌లో కొద్దిగా వాటర్ ఏసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. సో ప్రొసీజర్‌లోకి వెళ్ళిపోదాం. సో పాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకేసుకున్నాను అండ్ జీరా యాడ్ చేసుకున్నాను. కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజ్. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఆనియన్ మగ్గిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను 2 టొమాటోస్ తీసుకున్నాను. 2 లార్జ్ టొమాటోస్ తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. సో ప్లేట్ పెట్టేసుకొని మగ్గిచ్చేసుకోవాలండి. టొమాటో మగ్గాలి. సో చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. టేస్ట్‌కి తగినంత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ అండి హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం బీన్స్ యాడ్ చేసుకుంటున్నామండి. సో బీన్స్ బాయిల్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. బాయిల్ చేసుకొని యాడ్ చేసుకుంటే కుకింగ్ ఫాస్ట్ అయిపోతుంది. సో నేను బాయిల్ చేసుకోలేదు. డైరెక్ట్‌గా యాడ్ చేసుకున్నాను. సో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్‌లో ఫ్రై అయితే టేస్ట్ బావుంటుంది. సో ప్లేట్ పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుంటున్నానండి. ఒక 5-6 మినిట్స్ మగ్గించుకోవాలి లో ఫ్లేమ్‌లో. సో మధ్య మధ్యలో 1, 2 సార్లు కలుపుకుంటూ ఉండండి. సో బీన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మసాలా అండి. మనం చేసి పెట్టుకున్నాం కదా! ఆ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. పీనట్స్, సెసమే సీడ్స్, ధనియాలు వేసుకొని ఈ మసాలా చేసుకున్నాం కదా! సో అదే యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్‌లో వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో తగినంత వాటర్ ఈ స్టేజ్‌లోనే యాడ్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకసారి కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ప్లేట్ పెట్టేసుకొని హై ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అండ్ ఉడకాలి మనకి బాగా. ఉడికిన బీన్స్ అయితే ఫాస్ట్‌గా అయిపోతుంది. ఉడకాలంటే కొద్దిగా టైం పడుతుంది. సో లాస్ట్‌లో నేను కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను. సో మన బీన్స్ మసాలా కుర్మా రెడీ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది. రైస్‌లోకి, పూరీలోకి, బగారా రైస్‌లోకి, జీరా రైస్‌లోకి సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.